రవితేజ మార్కెట్ను, రేంజ్ను పెంచిన సినిమాల్లో విక్రమార్కుడు ఒకటి. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో 2006లో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇందులో అత్తిలి సత్యబాబు అనే దొంగగా, విక్రమ్ రాథోడ్ అనే పోలీసాఫీసర్ల పాత్రలో పవర్ఫుల్ యాక్టింగ్, కామెడీ టైమింగ్తో రవితేజ అదరగొట్టాడు. భారీ బడ్జెట్ సినిమాలను రవితేజతో తెరకెక్కించవచ్చనే నమ్మకాన్ని విక్రమార్కుడితోనే నిర్మాతల్లో బలపడేలా చేశారు డైరెక్టర్ రాజమౌళి. ఈ సినిమాతోనే స్టార్ హీరోల లీగ్లో రవితేజ ప్లేస్ పక్కా అయిపోయింది. దాదాపు 11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన విక్రమార్కుడు మూవీ అప్పట్లోనే 23 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రికార్డులు క్రియేట్ చేసింది. 2006లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు 2 సినిమా చేయాలన్నది కోరిక అంటూ గతంలో ఓ మూవీ ప్రమోషన్స్లో రవితేజ కూడా అన్నాడు. తాజాగా విక్రమార్కుడు సీక్వెల్పై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. విక్రమార్కుడు సీక్వెల్కు సంబంధించి కథ మొత్తం సిద్ధమైనట్లు భీమా ప్రొడ్యూసర్ కె.కె. రాధామోహన్ అన్నాడు. విక్రమార్కుడు సినిమాకు కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ ఈ సీక్వెల్ స్టోరీని రెడీ చేసినట్లు రాధామోహన్ తెలిపాడు. విక్రమార్కుడు 2 టైటిల్ను 3 ఏళ్ల క్రితమే తమ బ్యానర్పై రిజిస్టర్ చేయించినట్టు చెప్పాడు. విక్రమార్కుడు 2 మూవీకి దర్శకుడు రాజమౌళి కాదట, సంపత్ నందితో ఈ సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశామని రాధామోహన్ చెప్పారు. విక్రమార్కుడు సీక్వెల్లో నటించడానికి రవితేజ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఆయన్ని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాం. రవితేజ ఒప్పుకుంటేనే సీక్వెల్ మొదలు పెడతాం. సరైన కాంబినేషన్ సెట్ కాకపోతే ఈ సీక్వెల్ చేయను. విక్రమార్కుడు సీక్వెల్ రావాలని విజయేంద్ర ప్రసాద్ కూడా కోరుకుంటున్నారని కె.కె. రాధామోహన్ అన్నాడు. రవితేజ, సంపత్ నంది తమ సినిమాలతో బిజీగా ఉండటంతో సీక్వెల్ ఆలస్యమవుతోందని రాధామోహన్ చెప్పాడు. విక్రమార్కుడు సీక్వెల్పై భీమా ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విక్రమార్కుడు సినిమాలో అనుష్క హీరోయిన్గా నటించింది. తెలుగులో విజయవంతమైన ఈ సినిమా కన్నడ, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో రీమేక్ అయింది.